ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పర్యటిస్తారు. ఆ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో బస ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. రోజంతా ప్రజలతో మమేకమవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పర్యటిస్తారు. ఆ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో బస ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. రోజంతా ప్రజలతో మమేకమవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కొత్త ఏడాది జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకుని పర్యటిస్తారు. ఆ జిల్లాలో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో బస ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. రోజంతా ప్రజలతో మమేకమవుతారు.